తాజాగా మరో హామీ నెరవేర్చలేమని తేల్చి చెప్పింది. విభజన చట్ట ప్రకారం రావాల్సిన పారిశ్రామిక వడ్డీ రాయితీలను కూడా ఇవ్వలేమని తేల్చి చెప్పింది. తెలుగు రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష మరోసారి బయటపడింది. ఇప్పటికే చట్టబద్ధంగా అమలు చేయాల్సిన హామీలను విస్మరిస్తున్న కేంద్రం తాజాగా మరో హామీ నెరవేర్చలేమని తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 94(1)లో పేర్కొన్న పారిశ్రామిక వడ్డీ రాయితీలు ఇవ్వలేమని వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. ఈ సమాధానంపై పార్లమెంటరీ స్థాయి సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులు ఇవ్వలేకపోతే దేని ఆధారంగా ఇస్తామన్నారు అని ప్రశ్నించింది. రెండు రాష్ట్రాల్లో పారిశ్రామిక సబ్సిడీ కోసం 2015-16లో కేటాయించిన 100 కోట్ల రూపాయలు వినియోగించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్లమెంటరీ కమిటీ గత సమావేశాల్లో ఉభయ సభలకు నివేదిక అందించింది. దానిలో పేర్కొన్న ఈ అంశంపై తీసుకున్న చర్యలను వివరిస్తూ కేంద్రం అందించిన చర్యల నివేదికను పార్లమెంటరీ స్థాయి సంఘం ఈ సమావేశాల్లో పార్లమెంటుకు అందించింది. తెలుగు రాష్ట్రాలకు పారిశ్రామిక వడ్డీ రాయితీ ప్రతిపాదనను ప్రణాళికేతర వ్యయం కమిటీ పరిశీలించి సబ్సిడీ గ్రాంట్కు ప్రత్యామ్నాయంగా నిధులివ్వాలని, అందుకు 100 కోట్ల రూపాయలతో ఎంటర్‌ప్రెన్యూర్ స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్ర పారిశ్రామిక విధానం ప్రోత్సాహక విభాగం పరిశీలించాలని సిఫారసు చేసిందని తెలిపింది. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంపించిన ప్రతిపాదనలతో కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం విభేదించిందని, రాష్ట్రాలకు అందిస్తున్న ప్రత్యేక గ్రాంట్లలో వీటిని చేర్చాలని సూచించిందని వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధి కోసం పన్ను రాయితీలు ఇస్తున్న నేపథ్యంలో విభజన చట్టం సెక్షన్ 94(1) ప్రకారం ప్రత్యేక సహకారం అందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిందని వివరించింది. ఏపీలో 7 జిల్లాలు, తెలంగాణలో 9 జిల్లాలకు ఏటా జిల్లాకు 50 కోట్ల రూపాయల చొప్పున 2015-16 నుంచి 2019-20 వరకు నిధులిస్తున్నామని, ఈ లెక్కన ఒక్కో రాష్ట్రానికి ఏటా 350 కోట్ల రూపాయలు ప్రత్యేక గ్రాంట్గా చెల్లిస్తున్నట్లు తెలిపిందని కేంద్ర వాణిజ్య శాఖ సమాధానమిచ్చింది. దీనిపై పార్లమెంటరీ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ దాటవేత ధోరణి స్వాగతించాల్సిన అంశం కాదని స్పష్టం చేసింది. సెక్షన్ 94(1) ప్రకారం రెండు రాష్ట్రాలకు 100 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఈఎన్ఈ ఎందుకు సిఫారసు చేసిందని ప్రశ్నించింది. దేనికోసం ఈ నిధులు కేటాయించారో వాటి కోసమే వినియోగించాలని సిఫారసు చేసింది. రెండు 2015-16లో కేంద్రం కేటాయించిన 100 కోట్ల రూపాయల నిధులను ఉపయోగించుకోవడానికి రెండు రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయి. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఏర్పాటుపై తెలంగాణ, ప్రతి జిల్లాలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటుపై ఏపీ ప్రతిపాదనలు పంపాయి. ఈ ప్రతిపాదనలు అసమగ్రంగా ఉన్నాయని వెనక్కి పంపారు. ఆర్థిక శాఖ ఆమోదించకపోవడంతోనే వాటిని వెనక్కి పంపించామని అధికార వర్గాలు పేర్కొనగా ప్రభుత్వం మాత్రం అసమగ్రంగా ఉండడం వల్ల తిప్పి పంపినట్లు చెప్పడం గమనార్హం.